ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఈ నెల 30న ఖాళీ కానున్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి 5, బీజేపీ నుంచి 2, జేడీఎస్ నుంచి 1 పోటీ చేయనున్నారు. బరిలో 8 మంది అభ్యర్థులు ఉండడంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిడికి దగ్గర ఉన్న క్యాంప్ కి తరలించారు. ఎమ్మెల్యేలతో సీఎం డీకే శివకుమార్ భేటీ అయిన తర్వాత ఓటింగ్ పై శిక్షణ ఇవ్వనున్నారు. క్యాంప్ నుంచి నేరుగా ఓటింగ్ కు హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. కర్ణాటకలో మరో రాజకీయ రసవత్తరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే నిన్ననే అధికార మార్పిడి సజావుగా జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్లో రాజ్యసభ ఎన్నికలు కూడా సక్రమంగా జరిగాయి. తాజాగా ఈ నెల 18న జరుగుతున్న విధాన పరిషత్ ఎన్నికలకు రసవత్తరంగా మారాయి. ఎందుకంటే ఈ నెల 30కి 7 ఎమ్మెల్సీలు తన పదవులను కోల్పోతున్న నేపథ్యంలో 8 మంది అప్లై చేశారు. కాంగ్రెస్ నుంచి 5, జేడీఎస్ నుంచి 1, బీజేపీ నుంచి 2 నామినేషన్లు దాఖలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి నెలకొంది. ముఖ్యంగా కర్ణాటకలో సంఖ్యాపరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా బీజేపీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీఎస్కి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఒక్క ఎమ్మెల్సీకి 28 మంది ఓటు వేయాల్సి ఉంటుంది. ఉన్న దీన్ని బట్టి 5 మరో ఇతరులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 8వ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 7 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉత్కంఠగా మారాయి. రాజకీయ పార్టీల ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. బిడిదిలో ఉన్నటువంటి రిసార్ట్కు ఎమ్మెల్యేలందరినీ తరలించారు. ఇవాళ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాళ్ళందరినీ కలవనున్నారు. ఇప్పటికే విప్పు జారీ చేయడం జరిగింది పార్టీ తరఫున. ఆయన ఓటింగ్ పైన కూడా శిక్షణ ఉన్నారు. ఎందుకంటే జేడీఎస్ అధినేత కుమారస్వామి కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ క్యాంపు రాజకీయాలకు కూడా తెరదీయడం జరిగింది. సంఖ్యాపరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలను సునాయాసంగా గెలుచుకోనుంది. అదేవిధంగా బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలను సునాయాసంగా గెలవనుంది. కాంగ్రెస్ పార్టీ సంఖ్యాపరంగా చూసుకుంటే మరో 4 ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత కూడా మరో 22 ఎమ్మెల్యేల బలం ఉంటుంది. మరో ఎమ్మెల్సీ గెలవాలంటే వీరికి దాదాపు 6 ఎమ్మెల్సీల బలం అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు 2 కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. మరోవైపు ఇతర పార్టీల నేతలను కూడా టచ్లో ఉన్నారు. 2-3 ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్కి టచ్లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు జేడీఎస్ కూడా సన్నద్ధమైంది. బీజేపీకి 63 మంది సంఖ్యాబలం ఉన్నారు. 2 ఎమ్మెల్సీలకు ఓటేసి మిగిలిన 7 ఎమ్మెల్యేలు కూడా సంకీర్ణ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా జేడీఎస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. జేడీఎస్ కున్న సంఖ్యాబలం చూసుకుంటే 18 మంది, ఎన్డీఏ పక్షాన్ని వచ్చేడు 7 కలిపితే మరో 3 అవసరం ఉంటుంది. మొత్తం 28 స్థానాలకి 3 స్థానాలు అవసరం ఉంటాయి. అయితే కర్ణాటక రాజ్యపక్ష స్థానం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో కలిసిపోయిన నేపథ్యంలో ఆయనతో పాటు బీజేపీ బహిష్కృత నేత బసవరాజ్ యాత్నాలు కూడా ఓటు వేస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు. వీరు 2 ఓట్లు కూడా జేడీఎస్కి పోలైతే మరొక ఓటు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పుడున్నటువంటి సంఖ్యాబలం మద్దతు ఇచ్చే వారందరినీ చూసుకుంటే మరొక ఓటు తక్కువగా ఉంటుంది. అయితే బీజేపీ నుంచి ఇంకొక ఓటు వేస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే నిన్న ఏదైతే పిసిసి అధ్యక్షుడు హరిప్రసాద్తో డీకే శివకుమార్ భేటీ అయిన సందర్భం కూడా 5వ ఎమ్మెల్సీని కూడా గెలిపించే ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా గెలుచుకుందామని చెప్పి వాళ్ళు ఆ చర్చల్లో కూడా ఈ అంశం వచ్చిన నేపథ్యంలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ఇది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా 5 ఎమ్మెల్సీలని గెలిపించాలన్న ఒక ధీమాలో అయితే డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే అందుకోసం ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తరలించారు. అసమ్మతి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. పార్టీ విప్ కూడా జారీ చేశారు. ఏదైతే ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళకు కొంత అసంతృప్తి ఉందన్నది కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరిని కూడా క్యాంపుకి తరలించారు. ఓటింగ్ పైన కూడా శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా 5 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరోవైపు జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవడానికి ఎన్డీఏ వర్గాలు కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అయితే క్రాస్ ఓటింగ్ జరగవచ్చు
రావచ్చు అనేది చాలా పట్టుకుంటున్న అంచనాలు. క్రాస్ ఓటింగ్ ఎవరు ఎక్కడ ఓటేస్తారనేది కూడా కొంచెం తెలియాల్సింది. ముందుగా ఒక ఎమ్మెల్సీకి 28 మంది ఎవరైనా ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో అలాట్ చేస్తారో ఆ తర్వాత మిగిలిన 22 మంది కూడా 5వ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తున్న నేపథ్యంలో మిగిలిన 6 స్థానాలని ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది కూడా కొంచెం ఉత్కంఠంగా మారింది. అదేవిధంగా జేడీఎస్ కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి జేడీఎస్ అధ్యక్షుడు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలు ఇతర వర్గాలతో కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ 2 స్థానాలకైతే పోటీ చేసింది. ఆ ఇద్దరు కూడా సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. రేపు 18వ తేదీ జరగబోతున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే కర్ణాటకలో రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.